సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. దేశ రాజకీయాల్లో అన్నయ్య డిఎంకే అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ ఉంటుంది. ఎందుకంటే సంచలనం, ఆమె ఏది చేసినా కూడా సంచలనం. అవమానపడినటువంటి సభ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు జయలలిత. అలాంటి జయలలిత అక్రమాస్తుల కేసులో కూడా చివరకు జైలుకు కూడా వెళ్ళారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆమె చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇప్పుడు ప్రభుత్వం జప్తు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కోర్టు కూడా ఇచ్చింది. ఎస్, దీని గురించి విశ్లేషణ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం విజయ్ గారు. చందు శ్రీనివాస్ గారు, జయలలిత ఏది చేసినా కూడా సంచలనమే. అప్పట్లో ఆమెకి ఇన్ని చీరలు ఉన్నాయి, అంత గోల్డ్ ఉంది, చెప్పులు, వందల రకాల గడియారాలు, చెప్పులు, ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నిటిని ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిందే కదండి. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్, ఎవరైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కోర్టులో చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. మీరు చెప్పినట్టు ఒక సినీ నటిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో తెలుగు సినిమాల్లో కూడా చాలామందితో, శోభన్ గారితో, మిగతా వాళ్ళతో కూడా నటించారు. ఆమెకు మంచి పేరు ఉంది. ఎంజీఆర్ వారసురాలుగా రాజకీయ ప్రవేశం చేశారు. రాజకీయాల్లో ప్రజలకి ఏం కావాలో ఆమెకు బాగా తెలుసు. ప్రజల పల్స్ని బట్టి ఆమె ముఖ్యమంత్రిగా చాలా కీర్తించబడ్డారు. ఎందుకంటే ఆమె కోసం గుళ్ళు కూడా కట్టారు. అటువంటి తమిళనాడు ప్రజలు ఆమె చేసే పథకాలు ఇప్పుడున్న స్టాలిన్ గారు కూడా ఆమె ఫోటోలతో ఉన్నాయి కూడా ఏవి తీసేయొద్దు, అయ్యే కంటిన్యూ చేయమన్నారు. అమ్మ క్యాంటీన్స్ కానీ ఇంకా ఆమె ఫోటోలు ఉన్నాయి, మిగతా బ్యాగ్స్ కానీ, తర్వాత మిక్సీలు, గ్రైండర్లు అని రకరకాల అవన్నీ కూడా తమిళనాడు నుంచి వచ్చి ఏపీకి, ఇక్కడ తెలంగాణ కూడా తీసుకొచ్చే ఇది ఉందన్నమాట. సరే, ఏదైనా కానీ ఒక వ్యక్తి ప్రజల ఉదయాల్లో ఉండటం అనేది తమిళనాడు చరిత్రలో, తమిళనాడు అంటే డిఫరెంట్గా ఉంటుంది. అది ద్రవిడిజంతో ఉంటాయి ఏ పార్టీలైనా కానీ. అటువంటి ఒకవైపు రజనీకాంత్ గారు, ఒకవైపు స్టాలిన్, కరుణానిధి, ఇటువంటి హేమాహేమీలు ఉన్న ఆ తమిళనాడులో ఒక మహిళ రాజకీయాల్లో విరోచితంగా పోరాడి ఆమెని నిండు సభలో అవమానిస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పేసి ఎట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జయలలిత గారిదే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కాబట్టి ఆమె ఓకే, అక్రమాసులు ఎవరైనా కానీ లగ్జరీస్ జీవితం గడుపుతారు. అందరూ అబ్దుల్ కలాం గారు లాగా ఉండరు, సింపుల్ మ్యాన్. ఆయన తల్లి కూడా చివరి చనిపోయేటప్పుడు వాళ్ళ అన్న కూడా ఇప్పుడు కూడా మామూలు పనులు చేసుకుంటుంటారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీకి ప్రయారిటీ. ఎవరైనా వస్తే కనుక ఆ ఖర్చు కూడా ఆయన భరించేవారు. అది అబ్దుల్ కలాం గారి యొక్క పరిణితి. కానీ కొంతమంది మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ప్యాలెస్ కట్టుకున్నాడు, 500 కోట్ల విలాసవంతమైన ప్యాలెస్, అట్లా ఇవి కూడా కోరికలు ఉంటాయి. కోరికలు ఎలా ఉన్నాయి? ఆమెతో పాటు అనేక ఎలిగేషన్స్ ఎందుకు ఉన్నాయి? పేరుతో పాటు అదే సమయంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమెకి శశికళతో సహా ఇదిగా ఆమె బంధువుల యొక్క ఇది తమిళనాడులో ఎంతవరకు ఆస్తులు షాడో సీఎంగా ఆరోపించారు. ఆమె జైలుకి వెళ్ళొచ్చింది. సరే, ఏదైనా కానీ ఆమె చావు చాలా ఇదిగా, చాలా ధైర్యమైన పరిస్థితి, మిస్టరీగా, ఇప్పటికి కూడా మిస్టరీ అంటారు. సరే, ఏదైనా కానీ తమిళనాడులో ఈ కేసు అయితే న్యాయం జరగదన్న ఉద్దేశంతో కర్ణాటకకి బదిలీ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన హెచ్ఏ మోహన్ గారు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పు ఇచ్చేశారు. ఏదైతే ఇవి ఆస్తులు ఉన్నాయో మాకే చెందుతాయి, ఆమె వారసులుగా మేమని దీప ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు. అసలు వీళ్ళకి సంబంధం లేదని చెప్పి తీర్పిచ్చి ఇది తమిళనాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి న్యాయమూర్తి తీర్పిచ్చారు. ఇది ఏమి తీర్పిచ్చారు? ఈమె ఆస్తులు ఏమున్నాయని చూస్తే కనుక 11,000 చీరలు, పట్టు చీరలు, దాదాపు 1,562 ఎకరాల భూమి ఆమె పేరు మీద ఉంది. హైదరాబాద్లో కూడా ఉన్నాయి, జయ గార్డెన్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి చాలా ఆస్తులు. ఇక దీంతోపాటు 27 కేజీల బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు. ఇక చెప్పులు అయితే ఒక లారీ కొన్ని అంటారు, అదేమో తెలియదు. సరే, ఏదైనా కానీ ఎన్ని చూసుకుంటే కనుక 913 కోట్లు విలువ. అంటే ఇప్పుడు మార్కెట్ విలువ చూసుకుంటే 4,000 కోట్ల పైన, 4,000 కోట్ల ఆస్తులు ఒక ముఖ్యమంత్రి వారసులు లేని ముఖ్యమంత్రి, కుటుంబం లేదు. కుటుంబ సభ్యులు ఉన్నా కూడా ఆ సోదరులు మాత్రం సాధారణ జీవితం గడుపుతారు. ఏదేమైనా కానీ ఇక్కడ మనం ఎప్పుడు విజయ్ గారు మనం చెప్పుకునేటప్పుడు ఏదైనా కానీ ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రజలకి, తర్వాత ఆ ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాలి, అంటే సంరక్షకులుగా ఉండాలి. అదేగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంది, నేను ఏదో ముఖ్యమంత్రి కాదు, నేను గుంపుకు మేస్త్రి అంటుంటాడు. సేమ్ అదే ఆ భావనతో ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం, లేదా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. 7 పదుల వయసులో ఇప్పుడు కూడా నిత్య విద్యార్థులాగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం, పోలవరం కోసం పనిచేస్తున్నాడు. అదే సమయంలో కేంద్రం నుంచి నిధులు రావడం కోసం అలుపెరగిన పోరాటం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అది ప్రజల్లో ఇది ఉన్నప్పుడు మరలా మీరే కావాలని ప్రజలు కోరుకుంటారు.
కానీ ఒక ముఖ్యమంత్రిగా మంచి పేరుతో పాటు ఇన్ని అపవాదులు కూడా ఈ మోసిందని మనం అనుకోవాలి. యాదృచ్ఛికంగా ఈ దగ్గర పనిచేసిన రామ్మోహన్ రావు గారు కూడా చీఫ్ సెక్రటరీ తెలుగు వ్యక్తే, ఆయన 2 times చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఆయన ఆరోపణలు లేరు. కాబట్టి ఈమె ఆస్తి కోసం చుట్టుపక్కల ఆమె సంక్షేమం కోసం ఆమె పక్కన స్నేహితులుగా చేరి చాలామంది ఆమెని మిస్లీడ్ చేశారు. ఇదేనగా ఒక ముఖ్యమంత్రిగా తమిళనాడుని ప్రజల కోసం హృదయాల్లో నిలిచిపోయారు. కాకపోతే ఇప్పుడున్న ఈ తీర్పుని బట్టి మనం ఏమనుకున్నామంటే ఎవరైనా సరే ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసేది ప్రజల మనసులు పొందడానికి, ప్రజల మనసులో నిండు నూరేళ్ళు ఉండాలంటే మీరు పరిపాలన బాగా చేసి మీకోసం కాకుండా ప్రజల కోసం చేస్తే ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారు. మనం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాండిచేరిలో జస్ట్ లైక్ ఈ కృష్ణారావు గారు అని ఒక ఆయన పేరు ఉంది, సైకిల్ మీద వెళ్తుంటారు. అలా సింపుల్ జీవితం గడిపితే మనోహర్ పారికర్ చనిపోయాడు, గోవా ముఖ్యమంత్రి. ఇట్లా సింపుల్ జీవితం, స్కూటర్ మీద వెళ్ళాను. తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రి కావచ్చు, ఇట్లాంటి రకరకాల ముఖ్యమంత్రులు అక్కడ ఎదురే ఉండదు కొంతమందికి. వాళ్ళని ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి లగ్జరీస్ జీవితం కోరుకోరు, ప్రజలు సంక్షేమంగా ఉండాలి. సరే ఏదేమైనా మన మధ్య ఆమె లేదు కాబట్టి మనం ఇంకా ఆమె గురించి రాజకీయాలను ఆమె శాసించినా కూడా ఒకానొక దశలో కేంద్ర ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఈమె కారకురాలు. ఈమె మద్దతు ఉపసంహరిస్తే ఎన్డీఏ అప్పుడు ఒకసారి కూలిపోయింది, బీజేపీ ప్రభుత్వం. అవునండి. ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పడింది. అయితే ఎంత సంపాదించినా కూడా చివరికి ఎత్తుకెళ్ళేది ఏమీ లేదు అనేది ఈమె జీవితం ఒక ఎగ్జాంపులా? డెఫినెట్గా అంతే కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణ ఉంది. కానీ ఆయన చనిపోయే ముందు చాలామంది కన్నీళ్లు కార్చారు, లక్షలాది మంది, కోట్లాది మంది. అనేక విగ్రహాలు కూడా పెట్టారంటే ప్రజల మనసులకు ఆయన కూడా 108 కావచ్చు, కీర్తించబడ్డారు. సరే ఇక్కడ ఏంటంటే ఏ డబ్బులన్నా ఏమన్నా కానీ మీరు చెప్పినట్టుగా సార్ పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం అనేది ముఖ్యం. ఎంతమంది ప్రజలు, ఎన్ని లక్షల మంది మనం చనిపోతే కన్నీళ్లు కార్చారనేది. ఆ పథకాలు ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే జీవితాంతం చెప్పుకుంటారు, మిమ్మల్ని మీరు కావాలని కోరుకుంటారు. కాబట్టి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదిస్తే అది ఎప్పటికి కూడా అది ముద్ర చెరగని ముద్రగానే మిగిలిపోతుంది. ఏదైనా కానీ ఉన్న పరిపాలన 5 సంవత్సరాల పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువేలా చేయటం అనేది ముఖ్యమంత్రిగా బాధ్యతగా మెలగాలి. ఇటువంటిది ఇప్పుడు ఎప్పటికైనా తేలిందిగా. ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టులో ఈమె 1162 ఎకరాలు, ఈమెకి ఎందుకు, ఇన్ని చీరలు ఎందుకు, ఇన్ని ఆభరణాలు ఎందుకు, ఎవరైనా చివరికి బంధువులైనా ఎవరైనా తీసుకోగలిగారా? ఎవరు లేరు. చివరికి తమిళనాడు ప్రభుత్వం అంటే ఇది ఎవరిదని ఇప్పుడు తేలిపోయింది, మీరు చెప్పండి. సో ప్రజల డబ్బులు, సంపద మళ్ళీ ప్రజలకే చేరుతుంది, ఆ ప్రభుత్వానికి చేరిద్ది. ఆ ప్రభుత్వం ఈ డబ్బుని ఏం చేస్తుందా, ఏదైనా సేవా కార్యక్రమం ఉపయోగిస్తుందా, ఆమె చీరలు ఏమైనా ఆక్షన్ పెట్టిద్దా, ఆమె వజ్రాలు ఏమైనా చేస్తుందా అనేది ప్రభుత్వం ఇష్టం. ఏదైనా కానండి ఇక అల్టిమేట్గా దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా మనం ప్రజల మనసులు పొందాలంటే ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాలా, ప్రజల యొక్క సంక్షేమ పథకాలు గ్రాస్ రూట్లో చేయగలిగితే జీవితాంతం వాళ్ళ మనసులో గుర్తుపెట్టుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.